ఈ వీడియోని మీరు చూస్తున్నారంటే ఆ యూనివర్సే మీకు ఒక మంచి సిగ్నల్ పంపిస్తుందని అర్థం. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. మీ రియాక్షన్స్ వల్లే ప్రాబ్లమ్స్ వస్తున్నాయా? లేదు, మీలోని ఎన్నో హీల్ అవ్వని గాయాలే అసలు కారణం. చిన్న చిన్న విషయాలకి ఎక్కువ బాధపడుతున్నారా? ఎక్కువగా మీరు ఓవర్గా థింక్ చేస్తున్నారా? అయితే మీరు వీక్ అని అర్థం కాదు. మీలోని ఎన్నో పాత గాయాలు మీకు ఎమోషనల్ ప్యాటర్న్స్ లాగా మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తూ ఉంది. స్మాల్ హీలింగ్ స్టెప్, మీరు ఇది కానీ ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా ఆ చిన్న ట్రామా నుంచి బయటకు వస్తారు. అయితే మిమ్మల్ని ఎక్కువగా బాధ పెడుతూ ట్రిగర్ చేస్తున్నారో వాళ్ళని నువ్వు ఇలా ఎందుకు చేసావని అడగకుండా మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి, ఈ బాధ ఏ గాయాన్ని గుర్తు చేస్తుంది అని. సో ఎప్పుడైనా సరే హీలింగ్ అనేది అవేర్నెస్తోనే మనకి ఆ ఎమోషన్ పెయిన్ అనేది హీల్ అవుతుంది. మీరు మీ గాయాన్ని ఎప్పుడైతే హీల్ చేసుకుంటారో మిమ్మల్ని మీరు బాధ పెట్టని వాళ్ళని కూడా బాధ పెట్టడం ఆగిపోతుంది. మీకుండే ఎమోషనల్ పెయిన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని హీల్ చేసుకోలేకపోతే మీకు ఒక సపోర్ట్ కావాలి అని అనిపిస్తే కింద కమెంట్ సెక్షన్లో DM అని నాకు టైప్ చేయండి. ఐఎమ్ దేర్ టు హెల్ప్ యూ అండ్ గైడ్ యూ.